హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్యూటర్. ఈ వీడియో మొబైల్ రిపేరింగ్ కోర్సుకి సంబంధించి ఒక చిన్న పార్ట్ అన్నమాట. ఈ మొబైల్ రిపేరింగ్ కోర్సుకి సంబంధించి డీటెయిల్ గా చాలా వీడియోస్ అయితే నేను చేస్తున్నాను. ఆ వీడియోస్ అన్నిటిని కలిపి ఒక ప్లేలిస్ట్ అయితే చేయడం జరిగింది. ఆ ప్లేలిస్ట్ యొక్క లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్ లో, ఇంకా పైన ఐ బటన్ మీద వస్తూ ఉంటుంది. ఇంకా వీడియో అయిపోయిన తర్వాత ఎండ్ స్క్రీన్ లో కూడా మీరు చూడొచ్చు. ఈ ప్లేలిస్ట్ లో మీకు బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్లో మొబైల్ రిపేరింగ్ అనేది నేర్పించడం జరిగింది. సో ఆ వీడియోస్ అన్నిటిని మీరు ఆ ప్లేలిస్ట్ లో చూడొచ్చు అన్నమాట. ఇంకా మీకు ఈ వీడియోస్ కి సంబంధించి, ఈ టాపిక్ కి సంబంధించి లేదా టెక్ రిలేటెడ్ వేరే ఏదైనా డౌట్స్ ఉన్నా మీరు నాతో డైరెక్ట్ గా మాట్లాడి క్లారిఫికేషన్ అనేది తీసుకోవచ్చు. ఇంకా నాతో మాట్లాడడానికి మీరు నా టెలిగ్రామ్ ఛానల్ ఇంకా వాట్సాప్ గ్రూప్ అయితే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఈ వాట్సాప్ గ్రూప్ ఇంకా టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్ లో ఉంటుంది. అక్కడ నుంచి మీరు వాట్సాప్ ఇంకా టెలిగ్రామ్ ఛానల్స్ లో అయితే జాయిన్ అవ్వచ్చు. ఇంకా నన్ను ఇన్స్టాగ్రామ్ ఇంకా ఫేస్బుక్ లో కూడా మీరు ఫాలో అవ్వచ్చు. వాటి లింక్స్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్ లో ఇచ్చేసాను, అక్కడ నుంచి మీరు ఫాలో అవ్వచ్చు. ఇంకా మొబైల్ రిపేరింగ్ టూల్స్ ఏమేమి కావాలి, వాటి యొక్క ప్రైజెస్ ఏమిటి అనేది పూర్తిగా డీటెయిల్ గా ఒక పీడిఎఫ్ ఫైల్ అయితే నేను క్రియేట్ చేస్తున్నాను. మీరు ఆన్లైన్ నుంచి కావాలన్నా కొనుక్కోవచ్చు. ఆ పీడిఎఫ్ లో లింక్స్ అయితే ఉన్నాయి. లేదా నా దగ్గర నుంచి మీరు కొనుక్కోవాలన్నా మీరు నాతో కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. సో ఆ పీడిఎఫ్ ఫైల్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో ప్రతి ఒక్క టూల్ ని అయితే నేను డిస్క్రైబ్ చేస్తున్నాను. ఇంకా ఈ వీడియో చూడండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఇంకా ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా దాని తర్వాత మనకి బ్రష్ అనేది కావాల్సి ఉంటుంది. ఇలాంటి బ్రష్ లేదా మనం పళ్ళు తోముకునే బ్రష్ గానీ బ్రష్ ఉంటుంది కదా, అది కూడా వాడుకోవచ్చు. ఇది వచ్చేసి దీంట్లో మెటల్ బ్రష్ కూడా ఉంటుంది. మధ్యలో చూడొచ్చు మీరు, ఇది మెటల్ బ్రష్ అన్నమాట. మనం ఐసీ తీస్తాం కదా, ఐసీ రీబాలింగ్ చేస్తాం, అలాంటప్పుడు మెటల్ బ్రష్ అయితే ఇక్కడ యూస్ఫుల్ గా ఉంటుంది. ఇంకా ప్లాస్టిక్ బ్రష్ అయితే మనం బోర్డ్ ని క్లీన్ చేయడానికి ఐపీఏ అంటే థిన్నర్ వేసి క్లీన్ చేస్తాం కదా, అప్పుడు మనము టూత్ బ్రష్ ని కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఈ బ్రషెస్ కొనాలనుకుంటే మీరు కొనుక్కోవచ్చు. అయితే స్టార్టింగ్ స్టేజ్ లో దీని అవసరం ఉండదు. ఎక్స్పీరియన్స్ వచ్చేస్తే మొబైల్ సర్వీసింగ్ లో ఐసీ వర్క్ చేస్తూ ఉంటే అలాంటప్పుడు మాత్రమే మీకు మెటల్ బ్రషెస్ అనేది కావాల్సి వస్తుంది. ఇంకా స్టార్టింగ్ ప్రాసెస్ లో అయితే మీకు అవసరం ఉండదు. ఇంకా ఈ బ్రషెస్ ని మీరు కొనాలనుకుంటే వీటి యొక్క లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్ లో ఇంకా పిన్ కామెంట్ లో ఇచ్చేసాను. మీరు అక్కడ నుంచి బ్రషెస్ ని అయితే కొనుక్కోవచ్చు. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ని కూడా ఆన్ చేసుకోండి.